ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం ప్రభు మనలందరినీ కూడా చాలా బలంగా నడిపిస్తున్నారు. మనం బలహీనులమే, శక్తిహీనులమే, మనలో ఏ సామర్థ్యము లేదండి. కానీ నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన సామర్థ్యము కలిగిన దేవుడై ఉండి అన్ని విషయాల కృప చూపిస్తూ మనల్ని చాలా బలంగా నడిపిస్తున్నారు. ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ఎంతో సంతోషం. ప్రార్థన చేసుకోవడం, మరి బైబిల్ చదవడం, చక్కగా ఇవంతా కూడా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి, సమాధానం చేత నింపుతూ ఉన్నాయి కదా. మరి ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన మేలు చేసి మన పితరుల కంటే ఎక్కువగా మనల్ని విస్తరింపచేసే దేవుడై ఉన్నారు. ఈ మాటల్ని మరి చక్కగా ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని ప్రభుని స్తుతించండి. పితరుల కంటే ఎక్కువగా ఆయన మేలు చేసే దేవుడు కాడు, కానీ కీడు ఎన్నడూ చేయని దేవుడుగా ఉండరండి. ఆమె చూడండి, మేలు చేయడానికే ఆయన మన జీవితాల్లో నిజంగా ఆయన దేవుడిగా ఉన్నారండి. మనుషులు మనకెప్పుడు కూడా కీడు చేయాలని చూసేవారే, అవునా కదా? అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ కీడు చేసే వారి కొరకే పరిగెత్తుతూ ఉంటాం, దేవుని మర్చిపోతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసినా వాటిని మాత్రము త్వరగా మర్చిపోతాం కదండి. ఆ మేళ్ళు పొందుకున్న తర్వాత మరి ఎన్నో అనుభవించి ఎన్నో చక్కగా సంతోషంలో మరి చక్కగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో పరిస్థితులు కొద్దిగా మన జీవితంలో మనకు అనుకూలంగా లేకపోతే, ఆ సమయంలో మనం అనుకున్నట్లుగా మన జీవితం లేకపోతే చేసిన మేళ్ళని మర్చిపోతూ ఉంటాం. అది మనుషుల తత్వం అండి. చూడండి, అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదండి. మేలు చేసే దేవుని మర్చిపోయి కీడు చేసే వారి కొరకు పరిగెత్తుతూ ఉంటాం, అవునా కదా? వారి సహాయం కొరకు, వీరి సహాయం కొరకు మరి మనం ప్రతి ఉదయము కూడా ఇలాగే వారు, వీరు, వీళ్ళు, వీరైతే నా కొరకు ఇది చేస్తారని మనుషుల వైపే ప్రతిదినము ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉంటాం. కానీ లేదండి, మనుషులు నిజంగా మన జీవితాల్లో మరి అన్నీ ఉన్నప్పుడే మన దగ్గర ఉంటారు, ఏమి లేకపోతే మనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, అవసరానికి వాడుకుంటారు మనుషులు. కానీ దేవుడు అలా కాదండి. ఆయన అద్భుతమైన దేవుడై ఉన్నారు. తన బిడ్డలైన మనము మన జీవితాలు గొప్పగా ఉండాలని ఆలోచన చేసే దేవుడై ఉన్నారు. అందుకే చూడండి, మనం ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో కొరతతో ఉన్నా, ఏ విషయంలో కష్టంతో ఉన్నా ఆయన ఏం చేస్తారంటే, ఇదిగో నా కుమారుడు ఇదిగో ఈ కష్టంలో ఉన్నాడు, నా కుమార్తె ఈ కష్టంలో ఉంది అని తగిన సమయంలో అన్నిటినీ సమకూర్చి అద్భుతమైన రీతిలో మనమే ఊహించనంతగా మన జీవితాలను అద్భుతంగా ఉంచే దేవుడై ఉన్నారు. అయితే చక్కని వాగ్దానం చేస్తున్నారు ఉదయకాల సమయంలో, పితరుల కంటే ఎక్కువగా విస్తరింప చేస్తానని. ఎస్, అవునండి, పితరుల కంటే ఎక్కువగా విస్తరింప చేసే దేవుడై ఉన్నారు. దేవుడు ఇస్తున్న ఈ చక్కని మాటల్ని, వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈ వాగ్దానం నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ చక్కగా నా మేలు కొరకే మీరు నా జీవితంలో నన్ను అద్భుతంగా అన్ని విషయాలు నడిపించే దేవుడవై ఉన్నావు. నీవు నా కొరకు గొప్పగా ఆలోచించే దేవుడవయ్యా. ఖచ్చితంగా నా జీవితం మంచిగా ఉండాలని ఆలోచించే దేవుడవని ప్రతి విషయంలో నిత్యము ప్రభు పైన ఆనుకుందామండి. ప్రభుని ఆశ్రయిద్దాం. మనుషుల వైపు చూడడం లేకపోతే మనుషుల కొరకు పరిగెత్తం మానేద్దాం. దేవుడు అద్భుతమైన రీతిలో గొప్ప సహాయం చేయబోతున్నారు. మేలు చేసే దేవుని ఆశ్రయిస్తే ఆయన అద్భుతమైన రీతిలో నిన్ను నన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. పరిస్థితులు, సమస్యలు నీకు అనుకూలంగా లేకపోతే దేవుని వదిలిపెడుతున్నావా ప్రియ సహోదర సహోదరి? లేదండి, వదిలిపెట్టకండి. ఆ సమస్యలో దేవుడు నన్ను ఖచ్చితంగా నాకేదో ఈ సమస్య నుంచి ఏదో తెలియచేయడానికే ఈ సమస్యను దేవుడు తీసుకొచ్చారు. ఇది ప్రభు చిత్తమే, ప్రభు నిర్ణయమే.
నిర్ణయమే. ప్రభు ఖచ్చితంగా దీంట్లో అనేకమైన గుణపాఠాలు నేర్పిస్తారు. దీని తర్వాత ఖచ్చితంగా గొప్ప మేలు నా కొరకు దేవుడు దాచి ఉంటారనే విశ్వాసం, నిరీక్షణ, ప్రార్థన మనతో ఉంటే అద్భుతమైన రీతిలో మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని మరి ప్రార్థనతో ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి చక్కని మాటలు మాట్లాడిన దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడి ఉన్నారు, బలముగా నడిపించి ఉన్నారు ప్రభా. పితరుల కంటే ఎక్కువగా విస్తరింప చేస్తానన్నావయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, మేలు చేసే దేవుడు అని మాట్లాడి ఉన్నావు అయ్యా. అవునయ్యా, నీవు మాకు మేలు చేసే దేవుడు కానీ కీడెన్నడూ చేయని దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఏది జరిగినా మా మేలుకే, మా మంచికే అయ్యా అని మేము గ్రహించి ప్రతి విషయంలో అది ఏది జరిగినది మీ చిత్తమే అని గ్రహింపు మాలో దయచేయమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి. ఉదయకాల సమయంలో ప్రభా ఎదుగోండి, మీ ప్రభా మాటల ద్వారా ప్రతి ఉదయం ఇలాగనే ఆధ్యాత్మికంగా బలపరచబడి చక్కగా అద్భుతంగా నడిపించబడ్డ కృప చూపించమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని వేడుకుంటున్నాం. అయా ఇదిగోండి, మా ఆలోచనలు ఎప్పుడు కూడా అయా ప్రభా ఇదిగోండి చక్కని సరైన ఆలోచనలుగా ఉంటే కృప చూపించండి. నా దేవుడు ఖచ్చితంగా నా మంచికే నన్ను నడిపిస్తారు, నా మంచి కొరకే ఆలోచించే దేవుడవని ఆయన నిరీక్షణ కలిగిన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నూతనమైన గృహాలను ప్రారంభిస్తున్నారు, బిజినెస్లో కావచ్చు, ఎక్కడ ఏ పనిలో ప్రభా బిడ్డలు ముందుకు వెళ్తున్నా ప్రతి పనిలో మీరు తోడే ఉండమని వేడుకున్నాం. చేస్తున్న ప్రభా ప్రతి పనిలో మీ తోడు, మీ క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమంది అయితే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, వివాహాలు జరుపుకుంటున్నారో, లేదా ప్రభా ఇదిగోండి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారో, పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ వారి జీవితం గొప్పగా ఉండాలని అనుకుంటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యము జరుగునుగాక. అయా గొప్ప కార్యం జరుగునుగాక. గర్భఫలము నీవిచ్చు బహుమానం అయా. బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. వారి గర్భాలను మీరు తెరవమని వేడుకుంటున్నాం. అలాగే వివాహాల విషయంలో అద్భుతం జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా వివాహము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మా ప్రియులు ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచని. హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన అయా ప్రభా ఎంతమంది అయితే ఐసీలో ఉన్నారో అయా, ఎంతమంది అయితే ప్రభా జ్వరాలతో భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పుడే బిడ్డల్ని మీరు ప్రభా తాకండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే తాకమని వేడుకుంటున్నాం, విడుదల చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది కృంగిపోయి ఉన్నారో అయా, పరిస్థితులు, ఇబ్బందులు వారిని కృంగుదలలోనికి తీసుకొని వెళ్ళాయో ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఎవరు కూడా కృంగిపోవడానికి వీల్లేదు. మీరు ఇచ్చిన ప్రతి మాటను చేత పట్టుకుని ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగోండి వారు వెళ్ళి అయ్యా వచ్చి పర్యంతరం వరకు కూడా క్షేమము కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా అవసరతలో ఉన్నారు. ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి. ఆత్మీయతలు నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రాముఖ్యంగా వాగ్దానాన్ని విన్న మీరందరూ కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అలాగే మీరు దీవించబడమే కాదు కానీ ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ప్రారంభించండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇస్తున్న చక్కని వాగ్దానం, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తనలు 10వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఈ వాగ్దానం ప్రత్యేకంగా మీ అందరి కొరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అలాగే బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరి కొరకు ప్రభు ఇస్తున్న చక్కని వాగ్దానము, నేను నా కృపను చూపక మానను. దినవృత్తాంతములు 1వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఈ చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. మరి నూతనమైన సంవత్సరం మీరు అడుగు పెడుతుండగా ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ మీ జీవితాలను ప్రభు చేతులకు అప్పగిస్తూ ముందుకు సాగుతారని మా ప్రార్థన. ఈ రోజంతట్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, మీరు మీ కుటుంబాలు దీవించబడునుగాక. ప్రభు మనలందరినీ గొప్ప చేయునుగాక.
మరి ప్రతి ఒక్కరు వాగ్దానం ప్రతిరోజు చూడండి, అనేకులకు షేర్ చేయండి. అందరూ ప్రతి ఒక్కరముగా బలపరచబడి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్.